నమస్తే, నేను మీ సతీష్. షర్మిల అరెస్టుకు జగన్ కుట్రలు, సిఐడిని రంగంలోకి దించుతా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ప్రధానంగా ఏదైతే వైఎస్ షర్మిల గారు ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారో అది రాబోయేటువంటి ఎన్నికల్లో తనకి ఎదురు దెబ్బగా మారిపోతుంది అనేటువంటి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి కుట్రలకైతే పాల్పడుతున్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ప్రధానంగా చూస్తే వైఎస్ షర్మిల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ విధమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకమైన పాలన అక్కడ అందించడానికి కూడా కారణం షర్మిల గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత సిబిఐ వాళ్ళు ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు, అంటే అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు ఆ పార్టీ భూస్థాపితం అయిపోకుండా దాన్ని కాపాడుకుంటూ వచ్చింది కూడా వైఎస్ షర్మిల గారే. ఇంకా అప్పటి ఉప ఎన్నికల్లో కూడా ఆవిడ ఎంతగానో ప్రచారం చేశారు. ఆ తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రమంతా పాదయాత్రలు చేశారు. అయితే మరి ప్రజల మ్యాండేట్ వేరేగా ఉండింది. ఇక ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంగా షర్మిల గారు రాష్ట్రమంతా తిరిగారు. ఎక్కడ అన్నకు అవసరమైతే అక్కడ ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేశారు. ఈ క్రమంలోనే షర్మిల గారు పాదయాత్రలు చేస్తున్నటువంటి క్రమంలో రాజకీయంగా కూడా షర్మిల గారికి ఎంతో కొంత ప్రాధాన్యత కలగజేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చినట్లుగా, ప్రధానంగా చూస్తే ఆవిడ కోరుకుంటే కడప ఎంపీ అంటే పార్లమెంట్ స్థానంలో కూడా పోటీ చేయిస్తామని, ఆ పార్లమెంట్ స్థానం కూడా ఆవిడకి ఇస్తాము అని, ఒకవేళ లేదు అంటే కనుక జమ్మల మడుగు నుంచి కమలాపురం నుంచి రెండిట్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆవిడకి ఇస్తాము అంటూ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆవిడ నమ్మబలికాడు. ఇక 2019 ఎన్నికలు వచ్చే సమయానికి మరి ఏవో ఈక్వేషన్స్ పేరుతోటి ఆవిడకైతే ఆ సమయంలో టికెట్లు ఇవ్వలేదు. ఇక కడప ఎంపీ టికెట్ని కూడా ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి ఇస్తా ఉన్నారో దానిపైన అప్పట్లోనే చూసాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఎక్కడా కూడా కడప ఎంపీ టికెట్ ఇవ్వడానికి వీలు లేదు, అవసరమైతే కడప ఎంపీ టికెట్ని వైఎస్ షర్మిలకి, లేదు అంటే కనుక వైఎస్ విజయమ్మకి ఇవ్వాలి అని చెప్పేసి అని కూడా వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పాత్ర లేదంటే కనుక ఆవిడ ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ టికెట్ని వైఎస్ అవినాష్ రెడ్డికే కేటాయించారు. అంటే దీని వెనకాతల వైఎస్ భారతీరెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది. మరి ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి గారి హత్యకు కూడా ఈ రోజున మనం వింటున్నటువంటి కొన్ని ఆరోపణలు, ఏదైతే కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకానంద రెడ్డి గారి హత్యకు కూడా కారణం అనేటువంటి కొంత ఆరోపణలు కూడా వింటా ఉన్నాం. అయితే ఆ సమయంలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యసభ టికెట్ని ఇస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మబలికారు. ఇక ఈ క్రమంలో 2019 ఎన్నికలు కూడా ముగిసినాయి. అయితే 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కల్పించకపోవడం, అదేవిధంగా అప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి అసలు స్వభావం ఏమిటనేటువంటిది అర్థం చేసుకున్నటువంటి వైఎస్ షర్మిల కొంత మనస్తాపంతో ఆ అన్నతో విభేదించి వెళ్ళిపోయారు. తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. సొంత కుంపటి పెట్టుకుని అక్కడ కూడా రాజకీయంగా తన మనుగడను పొందామనో, తన ఇది రాజకీయంగా లబ్ధి పొందామని చెప్పి ఆలోచన చేస్తే అక్కడ ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేటువంటిది కూడా చూసాం. కానీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎలాగైనా కూడా రాజకీయంగా తను ఉనికిని కోల్పోకూడదు అని చెప్పి ఆఖరిలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీని విలీనం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల్ని దాన్ని అడ్డుకోవడంతో అప్పుడు అక్కడైతే కనుక ఆవిడ రాజకీయంగా ఆవిడ పాత్ర లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే అక్కడ తెలంగాణ రాజకీయం అన్నటువంటిది ముగిసింది. అయితే ఇప్పుడు ఎలాగైనా కూడా తను రాజకీయంగా తన మనుగడని, తన భవిష్యత్తుని చూసుకోవాలని ఆలోచించినటువంటి షర్మిల
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే చేరారు. మొదటి నుంచి కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి ప్రచారం వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల్ని షర్మిల వద్దకు రాయబారానికి కూడా పంపారు. ఏదైతే షర్మిల గారు ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం మొదలైందో అప్పుడే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని, సజ్జల లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా షర్మిల దగ్గరికి రాయబారానికి పంపారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అడ్డుకునేందుకు తన వంతు ప్రయత్నాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ సమయంలో షర్మిల కూడా రాయబారానికి వచ్చినటువంటి వ్యక్తులతోటి ఎక్కడా కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏదైతే ఆ సమయంలో వాళ్ళనే ప్రశ్నించినట్లుగా కూడా కొన్ని వార్తలు విన్నాం. ఏదైతే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి దూతగా షర్మిల గారి దగ్గరికి వెళ్ళి ఒక రాయబారం నడిపేటువంటి ప్రయత్నంలో అసలు తన వద్దకు ఏ విధంగా వస్తారు, తాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నయవంచనతోటి మోసపోయి ఇక్కడ ఇంత బాధపడతా ఉంటే ఆ రోజున కనీసం ఓదార్చడానికి కూడా రానటువంటి వ్యక్తులు ఈ రోజున ఏ ముఖం పెట్టుకుని రాయబారం చేయడానికి వచ్చారు అంటూ కూడా వాళ్ళ మొహం మీదే కడిగిపడేసినట్లుగా కూడా కొన్ని ప్రచారాలు అయితే చూసాం. అయితే ఇంకా ఏదేం జరిగినా కూడా షర్మిల గారు తాను అనుకుంది సాధించాలి అని చెప్పేసి ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ఇక ఆవిడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయింది కూడా స్పష్టమైంది. అయితే ఇప్పుడు ఆవిడ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డికి షర్మిల భయం పట్టుకుంది. ఎందుకు అంటే ఈ రోజున ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినటువంటి షర్మిల ఏ విధమైనటువంటి పాత్ర పోషించబోతా ఉన్నారు? ఇంకో పక్కన ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభం కూడా చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇన్ని రోజులు ఆయనతోటి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, లేదు వైఎస్ అభిమానులుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మార్పులు చేర్పులు పేరుతోటి ఒక మంట పెడతా ఉన్నారో ఆ మంటతోటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగదెంపులు చేసుకుని గతంలో వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో అలాగే మొదటి నుంచి కూడా వైఎస్ అభిమానులుగా, వైఎస్ అనుచరులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వీడి తిరిగి మళ్ళీ ఆ కాంగ్రెస్ గూటికి లేదా షర్మిల పంతనే చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నీ బేరీజ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పార్టీ నాయకులందరూ కూడా తనను వీడి షర్మిల వద్దకు వెళ్ళిపోతే ఈ రోజున అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ఎదురు దెబ్బ కాబోతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ చీలిపోతున్నట్టే అవుతుంది ఈ రోజున పార్టీ నాయకులందరూ కూడా తనను వదిలేసి వెళ్ళిపోతే. ఇంకో పక్కన ఇదే అంశాన్ని కూడా చూస్తే ఈ రోజున 2014 నుంచి 2019 ఎన్నికల వరకు కూడా అన్న వదిలిన బాణంగా తిరిగినటువంటి వైఎస్ షర్మిల గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అదే అన్న మీదకి సంధించినటువంటి ఒక అస్త్రంగా మారుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అదే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా రేపు కడప జిల్లాలో ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా కూడా పోటీ చేయించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ కనుక ప్లే చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అది ఎదురు దెబ్బ కాబోతా ఉంది. ఈ విధమైనటువంటి భయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో నెలకొన్నాయి. కాబట్టి ఈ రోజున ఆవిడ్ని రాజకీయంగా అడ్డుకునేందుకు కొన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఆవిడ పైన కేసులు పెట్టి ఆవిడ్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు కూడా వచ్చారు. అందులో భాగంగానే చూస్తే గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలో అంటే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షర్మిల గారి పైన ఒక కేసు నమోదైంది. అది కూడా ఏమిటి అంటే షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్కి సంబంధించినటువంటి ఆమోద సంస్థ ఏదో ఉంది, ఆ సంస్థ నుంచి తమకి కొంత డబ్బు రావాలి, ఆ డబ్బు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఎవరైతే కొంతమంది వ్యక్తులు తమకు డబ్బు రావాల్సి ఉందో వాళ్ళు వెళ్ళి షర్మిలని సంప్రదించగా షర్మిల తన అనుచరులతోటి వాళ్ళ పైకిన బెదిరింపులకు పాల్పడుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల నుంచి మాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా కొంతమంది వ్యక్తులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదునైతే కనుక నమోదు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం పైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫిర్యాదు చేసే దిశగా కొన్ని పావులు కదుపుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే సిఐడిని కూడా రంగంలోకి దించి
ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు పెట్టించాలి. ఆ కేసులు పెట్టించిన తర్వాత కేసుల పేరుతోటి షర్మిల గారిని భయభ్రాంతులకు గురి చేయడం, వేధించడం మొదలు పెడితే ఆవిడ రాజకీయంగా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చూస్తే మనము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమును కూడా ఒక స్కామ్ అంటూ ఏ విధంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అలాగే రోడ్డే లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతోటి లోకేష్ గారిని కూడా దాదాపు అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన కూడా పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున షర్మిల గారి పైన కూడా కేసులు పెట్టి ఆవిడ్ని అరెస్టులు చేసి రాజకీయంగా ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలిగితే తాను మాత్రం రాజకీయంగా పబ్బం గడపవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే కడప జిల్లా నుంచి షర్మిల ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ ఆవిడ పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇంకో పక్కన చూస్తే కడప జిల్లా నుంచే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తోటి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు చాలామంది, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారో ఈ రోజున కడప జిల్లాలో కూడా వలసలు మొదలైపోయినాయి. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, అలాగే రాష్ట్రంలో కూడా అనేక చోట్ల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, ఆయన నిర్ణయాలు, ఆయన విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న వాళ్ళందరూ కూడా షర్మిలతో కలిసి ప్రయాణం చేసేందుకు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా నుంచి కూడా వలసలు మొదలైపోవడంతో ఇవన్నీ కూడా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో తనకి ఏ స్థాయిలో ఎదురు దెబ్బ కొట్టబోతా ఉన్నాయనేటువంటి ప్రమాదాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలని రాజకీయంగా అడ్డుకోవాలి అంటే కేసులు పెట్టి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి, ఒక నిశ్చయమైనటువంటి ఆలోచనకు వచ్చి షర్మిలని అరెస్టు చేసేందుకు కేసులు కూడా నమోదు చేయించే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దానికోసమని ఈ రోజున ఏకంగా సిఐడిని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి సంస్థ అది, ఆ వ్యవస్థ కాస్త సంస్థగా మారిపోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడేటువంటి వ్యక్తులుగా పోలీసులు కూడా తయారైపోయారు. కాబట్టి ఈ రోజున షర్మిల పైన ఈ విధంగా కేసులు పెట్టేందుకు, ఆవిడ్ని మళ్ళీ వేధించి రాజకీయంగా అడ్డుకునేందుకు సిఐడిని రంగంలోకి దించేటువంటి కుట్రలైతే గనక జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నట్లుగా ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దీంతో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయంగా అడ్డొస్తూ ఉంటే ఎవరినైనా కూడా లెక్క చేయడు, అది తల్లైనా చెల్లైనా అనేటువంటి అంశం ఈ ఉదంతో అర్థమవుతోంది అనేటువంటి ఈ అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.